ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్. కాసేపట్లో రౌస్ రెవెన్యూ కోర్టుకు వెళ్లనున్నారు. దేశ రాజధానిలో 144 సెక్షన్ విధించారు. ఆప్ ఆఫీస్ దగ్గరున్న ఐటీఓ మెట్రో స్టేషన్ మూసివేశారు. ఈడీ కార్యాలయం, రౌస్ రెవెన్యూ కోర్టు దగ్గర కేంద్ర బలగాలు మోహరించారు. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ఎదుట ఆప్ నిరసనలు వ్యక్తం చేస్తోంది. కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు క్లైమాక్స్ కు చేరింది. కవిత అరెస్ట్ అయిన 6 రోజుల తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. దేశంలో అరెస్ట్ అయిన తొలి సిట్టింగ్ సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు. కేజ్రీవాల్ భద్రతపై వివరణ కోరారు ఆప్. కేజ్రీవాల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత వేసిన పిటిషన్ పైన విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. हजारों पुलिस वाले, हजारों पैरामिलिट्री फोर्सेस मौजूद हैं। ये क्या दिखाता है? ये केंद्र सरकार का, प्रधानमंत्री नरेंद्र मोदी जी का डर दिखाता है। ये दिखाता है कि उनको पता है कि दिल्ली के लोग अरविंद केजरीवाल से प्यार करते हैं। दिल्ली के लोग अरविंद केजरीवाल को अपना भाई, अपना बेटा मानते हैं। आप एक सड़क रोक लो, दो लोग दूसरी सड़क पे निकलेंगे। आप दूसरी सड़क रोक लीजिए, लोग अपने घर के बाहर प्लेकार्ड लेके निकलेंगे, क्योंकि वो अरविंद केजरीवाल से प्यार करते हैं और उन्हें पता है कि अरविंद केजरीवाल के खिलाफ एक साजिश। मुझे लगता है कि इन्होंने सचमुच में जो है जिस तरह से व्यवहार किया जा रहा है, इस देश में तानाशाही इन्होंने घोषित कर दिया है। मुझे अभी खबर मिली है कि पार्टी कार्यालय को भी चारों तरफ से सील कर दिया गया है और यहाँ पर मैं उनके परिवार से मिलने के लिए आया हूँ। परिवार को भी हाउस अरेस्ट कर लिया गया है, किसी को भी आने जाने नहीं दिया जा रहा है। अगर उनके परिवार की हालत क्या है कल रात से किसी को नहीं पता है। ఇక ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీలో హై టెన్షన్ కొనసాగుతుంది. కేజ్రీవాల్ అరెస్టుతో ఆంక్షలు అమలవుతున్నాయి. సెంట్రల్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఈరోజు దేశవ్యాప్త నిరసనలకు పిలిపివ్వడం జరిగింది. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ పలుచోట్ల చలో రాజ్భవన్ జరుగుతున్నాయి. పలుచోట్ల బీజేపీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు. అయితే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం అలాగే బీజేపీ కార్యాలయం ఒకే మార్గంలో, దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గంలోనే ఉంటాయి. సో ఆ మార్గంలోనే రౌస్ రెవెన్యూ కోర్టు కూడా ఉంది. సో అక్కడ ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతుంది. ఆ రహదారి పూర్తిగా మూసివేయడం జరిగింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్, ఐటీఓ మెట్రో స్టేషన్ కూడా ప్రస్తుతం మూసివేశారు. పూర్తిగా కేంద్ర బలగాలు, పారామిలిటరీ ఫోర్సెస్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పీఎఫ్ అలాగే ఢిల్లీ పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రులు గోపాల్ రాయ్ కానీ, అతిషి కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు బయటకు వస్తారు, నిరసన తెలుపుతారు. కేజ్రీవాల్ పట్ల ఉన్న ప్రేమను వాళ్ళు చాటి చెప్తారు. సో ఖచ్చితంగా మేము నిరసన చేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా భద్రతా బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ ఢిల్లీలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇటు రౌస్ రెవెన్యూ కోర్టు వద్ద అలాగే ఈడీ కేంద్ర కార్యాలయం వద్ద కూడా 144 సెక్షన్ ఉంది. భారీగా కేంద్ర బలగాల్ని మోహరించడం జరిగింది. అలాగే బీజేపీ కేంద్ర కార్యాలయం, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద కూడా కేంద్ర బలగాల్ని మోహరించడం జరిగింది. సో ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కేజ్రీవాల్ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్తో ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత దేశంలోనే మొదటిసారి ఒక సిట్టింగ్ సీఎంని అరెస్ట్ చేయడం. ఇటీవల హేమంత్ సోరెన్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు, ఆయన్ని అరెస్ట్ చేశారు. కానీ ఆయన అరెస్ట్ అయ్యే మునిపే అక్కడ ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యంగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అరెస్ట్ అయిన వ్యక్తి కేజ్రీవాల్ ఇప్పటి వరకు ఆయన పదవికి రాజీనామా చేయలేదు. అలాగే తదుపరి జైలు నుంచే పాలన కొనసాగుతుంది అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. అయితే అది ప్రాక్టికల్గా సాధ్యం కాని విషయం అయినప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు మాత్రం ఆ ముఖ్యమంత్రిగా కేజ్రీవాలే కొనసాగుతారు అని చెప్తున్నారు. సో ఏం జరగబోతోంది, రాజకీయంగా ఎటువంటి మార్పులు వస్తాయని మాత్రం మనం వేచి చూడాలి. అలాగే మరోపక్క లీగల్ బ్యాటిల్కి సంబంధించి సైతం కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కేజ్రీవాల్ అరెస్ట్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ని మెన్షన్ చేయబోతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టు దీన్ని టేకప్ చేస్తుందా లేక వాయిదా వేస్తుందా? ఎందుకంటే ఈ వీక్ అంతా కూడా ఈ రోజు సుప్రీంకోర్టుకి ఆఖరి వర్కింగ్ డే ఈ నెలలో. నెక్స్ట్ వీక్ అంతా కూడా కోర్ట్ హాలిడేస్ ఉన్నాయి, హోలీ సెలవులు ఉన్నాయి. సో ఏం జరగబోతోంది సుప్రీంకోర్టులో అన్నది కూడా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అలాగే రౌస్ రెవెన్యూ కోర్టుకి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి కేజ్రీవాల్ని తీసుకెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఉదయం నిన్న రాత్రి నుంచి ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్కి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం కూడా వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. సో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఇంటి వద్ద నుంచి కొన్ని మెడిసిన్స్కి సైతం అనుమతించినట్లుగా తెలుస్తుంది. ఆయన డయాబెటిక్ పేషెంట్, అలాగే అనేక మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఆ మెడిసిన్స్ అన్నిటికీ కూడా అనుమతించినట్లుగా తెలుస్తుంది. సో మధ్యాహ్నం ఈ ఉదయం మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో
కేజ్రీవాల్ అరెస్ట్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ని మెన్షన్ చేసిన తర్వాత మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ ని ప్రొడ్యూస్ చేసి 10 రోజుల కస్టడీకి అడగబోతోంది. ఈ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ పాత్ర, 100 కోట్ల ముడుపుల వ్యవహారాలు, పాలసీ వ్యాపారులకు అనుకూలంగా తయారు చేయడానికి సంబంధించిన అంశాలపైన ఆయన ప్రశ్నించాల్సి ఉంది. కాబట్టి 10 రోజుల కస్టడీకి కేజ్రీవాల్ ని ఈడీ కోరబోతోంది. అంటే గోపి, సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది, రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. అంటే ఈ రెండింటిని కూడా అంటే సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో ఇంటర్ లింక్ గా చూడాలా, ఎలా చూడాలి? అట్ ద సేమ్ టైం రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ కి సంబంధించిన లీగల్ టీం ఎలాంటి విషయాలు లేవనెత్తే ఛాన్స్ ఉంది? ఎస్, సుప్రీంకోర్టులో అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఈ అరెస్టు చెల్లదు, కేజ్రీవాల్ని చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసు కోర్టుల పరిధిలో ఉంది. ట్రయల్ కోర్టులోను, హైకోర్టులోను ఈ కేసు ఈడీ కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చే అంశం అనేది పెండింగ్లో ఉంది. ఢిల్లీ హైకోర్టు నిన్న అరెస్ట్ నుంచి మేము ఎటువంటి ఉపశమనం కలిగించలేము, ఎటువంటి రక్షణ కల్పించలేము అని చెప్పిన 2 గంటల్లోనే కేజ్రీవాల్ నివాసానికి ఈడీ టీం చేరుకోవడం జరిగింది. సో కేజ్రీవాల్కి నోటీసులు ఎందుకు ఇస్తున్నారో చెప్పే అంశం పైన కేసు విచారణ ఏప్రిల్ 22వ తేదీకి హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. సో ఈ కేసు ఇంకా హైకోర్టులో కొనసాగుతుంది. ఏప్రిల్ 22న మళ్ళీ విచారణ జరగాల్సి ఉంది. ఈడీ కోర్టుకి సమాధానం చెప్పాల్సి ఉంది. ఆలోపే ఎటువంటి ఇంట్రీమ్ ప్రొటెక్షన్ లేకపోవడంతో ఈడీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ అంశాలని ట్రయల్ కోర్టులో అలాగే హైకోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ అంశాలని సుప్రీంకోర్టు దృష్టికి కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా కోర్టుల పరిధిలోనే ఉంది. అయినప్పటికీ కూడా అత్యుత్సాహంతో ఈడీ చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అనేక చోట్ల సోదాలు చేశారు, కానీ ₹1 కూడా చూపించలేకపోయింది. మనీష్ సిసోడియా నివాసంలో సోదాలు చేసినప్పుడు కానీ, సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు చేసినప్పుడు కానీ ₹1 కూడా నగదు దొరకలేదు. ఈ కేసులో అసలు బోగస్ కేసు ఇది. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచే మార్గాన్ని కేజ్రీవాల్ చూశారు, కానీ ఎక్కడ నష్టం కలిగించే మార్గాన్ని కేజ్రీవాల్ అవలంబించలేదని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. సో కేజ్రీవాల్ కూడా ముఖ్యంగా ఈడీ అరెస్ట్ ని నిబంధనల ప్రకారం ఈడీ అరెస్ట్ చేసిందా లేదా అన్న అంశాలని ఇటు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు లేవనెత్తే అవకాశం ఉంది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు, ఇతర నిందితులు ఇచ్చిన వాగ్మూలాలు, ఆ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా ఇటు సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. అయితే సుప్రీంకోర్టులో ఇప్పటికిప్పుడు రిలీఫ్ వస్తుంది అని అయితే మనం ముఖ్యంగా భావించడానికి లేదు. ఎందుకంటే ఈ రోజు ఆఖరి వర్కింగ్ డే ఈ వీక్ లో. సో నెక్స్ట్ నుంచి, రేపటి నుంచి వచ్చే వారం అంతా కూడా హోలీ హాలిడేస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏప్రిల్ 1నే కోర్టు ప్రారంభం అవుతుంది. కాబట్టి సో ఇప్పటికిప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ను దాఖలు చేస్తూ సవాల్ చేసిన పిటిషన్ పైన ఇటు ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. తదుపరి నెక్స్ట్ డేట్ కి పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరొక రౌజ్ అవెన్యూ కోర్టులో కూడా ముఖ్యంగా ఈడీ అరెస్ట్ కి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ని ఇటు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వ్యతిరేకించే అవకాశం ఉంది. కస్టడీకి ఇవ్వద్దు, ఇప్పుడు ఎన్నికల ప్రచారం నుంచి దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. సో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కాబట్టి సో రిలీఫ్ ఇవ్వాలని చెప్పి ఇటు సుప్రీంకోర్టులోనూ ఈడీ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కోరబోతున్నారు. అలాగే రౌజ్ అవెన్యూ కోర్టు దృష్టికి కూడా కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఎన్నికల అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కోర్టులు ఈ రోజు ఏం చెప్తాయి, సుప్రీంకోర్టు అలాగే రౌజ్ అవెన్యూ కోర్టు కస్టడీకి అనుమతిస్తుందా లేక కేజ్రీవాల్ కి రిలీఫ్ ఇస్తుందా అనేది మధ్యాహ్నం వరకు కూడా స్పష్టత రాబోతోంది. అలాగే గోపి, అంటే ప్రస్తుత సీఎంగా ఉన్నారు కేజ్రీవాల్. ఆప్ నేతలు దీన్ని ఒక రాజకీయ కక్షగానే చూస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఆప్కి సంబంధించి నేతలు నిరసనలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించారు? ఎస్, కేజ్రీవాల్ కి మద్దతుగా ప్రతిపక్ష పార్టీల నేతలంతా కూడా మాట్లాడడం జరిగింది. నిన్న అరెస్ట్ను ఖండించడం జరిగింది. ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే కేటీఆర్, ఎంకే స్టాలిన్, అలాగే లాలూ ప్రసాద్ యాదవ్, ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండించడం జరిగింది. ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు కానీ, ఇండియా కూటమిలో లేక ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతలంతా కూడా కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండించారు. సో కేవలం ప్రతిపక్ష పార్టీలనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టార్గెట్ గా చేసుకుంది. గడిచిన 10 ఏళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులు ముఖ్యంగా 4 రెట్లకు పెరిగాయి. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటితో అంతకు ముందుతో పోలిస్తే కనుక 2004 నుంచి పోలిస్తే కనుక సో 4 రెట్లు ముఖ్యంగా ఈడీ కేసులు అనేవి పెరిగాయి. అలాగే 95% కేసులు కేవలం ఒక ప్రతిపక్ష నేతలపైనే కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. బీజేపీలో చేరిన వారిపైన ఎటువంటి దర్యాప్తు కానీ, ఎటువంటి విచారణ కానీ దర్యాప్తు సంస్థలు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సో బయాస్డ్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పనిచేస్తుంది. ఇందులో ముఖ్యంగా ఏవైతే కేసులు తేలాయో వాటి శాతం కూడా చాలా తక్కువ. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే దర్యాప్తు సంస్థల్ని ఇటు బీజేపీ దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇటు కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేయడాన్ని అయితే ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండించిన పరిస్థితి. ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టరేట్ చర్యకు సంబంధించి ముఖ్యంగా ఈడీ అరెస్టుకు సంబంధించి కేజ్రీవాల్ కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు మరి కాసేపట్లో రాహుల్ గాంధీ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లబోతున్నారు, సివిల్ లైన్స్ లో నివాసానికి. సో అక్కడ కూడా కేజ్రీవాల్ నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీ పోలీసులు అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా సెంట్రల్ ఫోర్సెస్ ని అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ముఖ్యంగా కేజ్రీవాల్ కుటుంబాన్ని కలవనీయడం లేదు, హౌస్ అరెస్ట్ లో ఉంచారు అని చెప్పి గోపాల్ రాయ్ ఆరోపించడం జరిగింది. సో మరి కాసేపట్లో రాహుల్ గాంధీ వెళ్లి కేజ్రీవాల్ కుటుంబాన్ని కలిసి లీగల్ అసిస్టెన్స్ ముఖ్యంగా న్యాయపరమైన మద్దతు సహకారం అందిస్తామని చెప్పి ఒక భరోసాని రాహుల్ గాంధీ కూడా కల్పించబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీని ఇటు కేజ్రీవాల్ కుటుంబాన్ని కలవనిస్తారా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే హౌస్ అరెస్ట్ లో ఉంచారన్న ఆరోపణలు చేస్తున్నారు. ఎవరిని కూడా ప్రస్తుతం కేజ్రీవాల్ కుటుంబాన్ని కలవనీయడం లేదు. ఒక హైటెన్షన్ వాతావరణం ఉంది ఢిల్లీలో. ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులను నిరసనలో అడ్డుకునేందుకు అన్ని రకాల ముందస్తు సన్నద్ధతతో కేంద్ర బలగాలు ఢిల్లీ పోలీసులు ఉన్నాయి. అలాగే రాజకీయంగా కూడా అనేక విమర్శలను ఇప్పుడు బీజేపీ ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎన్నికల షెడ్యూల్ తర్వాత జరిగిన అరెస్ట్ కావడంతో ముఖ్యంగా బీజేపీ కూడా దీనికి గట్టి కౌంటర్ ఇస్తుంది. అసలు ఏ తప్పు చేయకపోతే ఎందుకు 9 సార్లు ఈడీ నోటీసులు ఇస్తే ఎందుకు విచారణకు హాజరు కాలేదని చెప్పి ఇటు బీజేపీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఏ తప్పు చేయకపోతే ఎందుకు విచారణ ఎదుర్కోవడం లేదు, అసలు లిక్కర్ స్కామ్ అనేది జరగకపోతే ఎందుకు ఇంతమంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు, ఎందుకు ఏడాది పైకాలంగా ఇటు మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి జైల్లోనే ఉన్నారు, ఎందుకు న్యాయస్థానాలకు వారికి బెయిల్ ఇవ్వడం లేదు అన్న ప్రశ్నలు కూడా బీజేపీ లేవనెత్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా తప్పు చేశారు కాబట్టి దర్యాప్తు సంస్థలు ఇటు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి, ఈ కేసులో విచారణ ఎదుర్కోవాలని నోటీసులు ఇచ్చాయి. సో దానికి సహకరించకపోవడం వల్లనే ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది. కానీ ఎటువంటి బీజేపీ ప్రోద్బలం లేదు, బీజేపీ హస్తం లేదు దీంట్లో అని చెప్పి బీజేపీ నేతలు కూడా ఈ కేజ్రీవాల్ అరెస్టు పట్ల వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఖచ్చితంగా రాజకీయంగా మాత్రం ఒక సంచలనం అనే చెప్పాలి కేజ్రీవాల్ అరెస్ట్ అనేది. సో ప్రస్తుతం కేజ్రీవాల్ నివాసం వద్దకి మరి కాసేపట్లో రాహుల్ గాంధీ చేరుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ కుటుంబానికి మద్దతు తెలపడంతో పాటుగా ఇటు నెక్స్ట్ ఇండియా కూటమి ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇటు భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అకౌంట్స్ ముఖ్యంగా ఏవైతే నిధులు వస్తున్నాయో విరాళాలు వస్తున్నాయో దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, అకౌంట్స్ ఫ్రీజ్ చేశారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రతిపక్ష నేతల్ని పూర్తిగా ఈ ఎన్నికల్లో బలహీనపరిచేందుకు దర్యాప్తు సంస్థలని దుర్వినియోగం చేస్తున్నారు. అటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ని కానీ ఆర్థిక పరమైన ఐటీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలు కానీ దుర్వినియోగపరుస్తున్నారన్న ఆరోపణలు అయితే చేస్తున్నారు. సో ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక గట్టి ఆరోపణల్ని బీజేపీ ఎదుర్కొంటుంది కేజ్రీవాల్ అరెస్టు. అయితే నెక్స్ట్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఈడీ కస్టడీ ఎన్ని రోజులకు అనుమతిస్తుంది, కోర్టులో కేజ్రీవాల్కి ఊరట లభిస్తుందా లేదా, అలాగే రాజకీయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికి ఏంటి, నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో సీఎంగా ఎవరుంటారు, ఎందుకంటే ఇప్పటికే కీలకంగా ఉన్న నేతలంతా కూడా అరెస్ట్ అయిపోయి జైల్లో ఉన్నారు. మనీష్ సిసోడియా కానీ సత్యేంద్ర జైన్ కానీ ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి సో నెక్స్ట్ ముఖ్యమంత్రి మారరా, సో ఏం జరగబోతుంది అనేది మనకి రానున్న కొద్ది రోజుల్లో స్పష్టత రాబోతోంది. సో ఈ రోజు అయితే లీగల్ బ్యాటిల్కి సంబంధించి ఇటు సుప్రీంకోర్టులోను ట్రయల్ కోర్టులోను కేజ్రీవాల్కి ఊరట లభిస్తుందా లేదా అన్న అంశానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఒక స్పష్టత రాబోతోంది. థాంక్యూ గోపి ఫర్ ద అప్డేట్.